దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు, శాంతి, సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఒకసారి మనము జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో మనము గమనిస్తే ప్రభు లూకా సువార్త నుంచి గొప్పగా ఈ మాటను మనకు ఈ దినము వివరిస్తున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. ప్రభు, మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆమేన్. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. లోతైన విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు ఈ దినం మనకు వివరిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్కసారి మనము ఇక్కడ గమనించినప్పుడు ప్రభు నిజంగానే ఒక అద్భుతమైన విషయాన్ని బయలుపరుస్తున్నారు. శిష్యులందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుచున్నారు, ప్రభువా, మేము విశ్వాసంలో ఎదగడానికి, తొలగిపోగా ఉండడానికి మేమేం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తున్నారు. నిజమే, మన జీవితంలో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎన్నెన్నో జరుగుచున్నాయి. కాబట్టి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరిస్తున్నారు. నిజమే, మనము కూడా ఆవగింజంత విశ్వాసము కలిగి ప్రభు ఇది నా కొరకు చేస్తున్నాడు అని నమ్మి మనము ప్రార్థన చేయగలిగితే ప్రభు చెప్తున్నాడు, గొప్పగా మీరు చేస్తున్న ప్రార్థనలు సఫలమవుతాయి, ఏదైతే మీరు అడుగుచున్నారో అవన్నీ కూడా లోబడుతాయి అని గొప్పగా వివరిస్తున్నారు. మనం ఇంకా లోతుగా కొన్ని విషయాల్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని. నిజంగా ఇక్కడ ఒక మర్మం దాగి ఉంది. ఈ కంబలి చెట్టు ఆ యొక్క వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోతుంది. చాలా లోతుగా ఆ వేర్లు నాటబడతాయి, లోపటి దాకా వెళ్తుంది. ఒక మాట పలికితే వేర్లతో పాటు అది పెరికివేయబడి సముద్రంలో నాటబడుతుందని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిజమే, ఈరోజు ఒక సమస్య ఉంది మన కుటుంబంలో, ఈరోజు ఒక బలహీనత ఉంది, ఒక ఆర్థిక సమస్య ఉంది, ఒక అప్పు అనే బాధ ఉంది. నిజంగా మనము కూడా ప్రభు చెప్పాడు అని విశ్వాసముతో, నమ్మకముతో మనం ప్రార్థన చేయగలిగితే లోతుగా నాటబడి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా ప్రభు ఈ దినము విడిపిస్తున్నాడు, విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ అధికారం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను సరే, ఇదిగో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే ఈ విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. నిజమే, ప్రేమైన దేవుని కుటుంబమా, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనకు కావలసింది ఆవగింజంత విశ్వాసము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము గమనిద్దాం. ఒకవేళ అనారోగ్య సమస్యగా ఉన్నామా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆ అనారోగ్య సమస్యతో నువ్వు మాట్లాడు, అది నీకు లోబడుతుంది అని ప్రభు చెప్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆ వ్యాధి, ఆ బలహీనత నిన్ను ఇబ్బంది పెడుతూ, నిన్ను నష్టము కలిగిస్తూ, నిన్ను అనారోగ్య సమస్య గుండా పయనింప చేస్తుండగా ఇదిగో ప్రభు మాట్లాడుతూ ఇదిగో ఆ వేళ్లతో సగా ప్రభు మరి చెప్తుండగా, మనము ఈ ప్రార్థన చేస్తుండగా ఖచ్చితముగా ఆ యొక్క అనారోగ్య సమస్య తొలగిపోతుందని మనము విశ్వాసంతో నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, మనకు ఒక ఆర్థిక సమస్య ఉండొచ్చు. ఈ ఆర్థిక సమస్యను ఏ విధంగా అధిగమించాలో ప్రభుని మనం అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీకు ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఖచ్చితముగా నీవు ఆ సమస్య నుంచి జయము పొందుకుంటావు, గొప్ప విడుదల కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బలహీనలో నువ్వు పడిపోవు అని ప్రభు గొప్పగా మాట్లాడుతున్నాడు.
ప్రభు ప్రతి మనిషిలో కూడా ఎన్నో అద్భుతమైన సృజనాత్మకమైన కళను పెడుతున్నాడు, ఒక నైపుణ్యాన్ని పెడుతున్నాడు, కొత్త విధానాన్ని పెడుతున్నాడు. మన చేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మనము చేయగలిగినవి ఎన్నెన్నో ఉన్నాయి. ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు అనేకమైన అప్పుల గుండా ఇరుక్కొని ఊబిలాగా ఆ అప్పులు నిన్ను బలహీనపరుస్తున్నాయా? ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చేతికి ఒక పని ఇచ్చి ఉన్నాను, ఆ యొక్క పని గురించి ఆలోచించమంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగాక. నీ యొక్క టెక్నికల్ స్కిల్స్ నీ దగ్గర ఏమున్నాయో వాటి గురించి ఆలోచించమంటున్నాడు ప్రభు. ఇదిగో ఈరోజు మాట్లాడుతూ ఖచ్చితంగా అటువంటి అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి అట్టడుగున పడిపోయినా సరే, ఇదిగో విశ్వాసంతో, ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నిజముగా నువ్వు అడగగలిగితే ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితముగా ఆనాడు ఉపమాన రీతిగా చెప్పిన ప్రభు ఈరోజు నీకున్న ప్రతి సమస్యను తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువే చెప్తున్నాడు, ప్రతిదీ లోబడుతుందని. మనం అధికారం పొందుకొని ప్రార్థించాలి. ఈరోజు అనేకమైన బలహీనతలు మనల్ని వెంటాడుతుండగా వాటికి మనం లోబడిపోతున్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు గినక ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో అడగగలిగితే ప్రతి ఒక్కటి మీకు లోబడుతాయని ప్రభు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి బలహీనత ఉన్నా సరే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నాకున్న సమస్యలు, నాకున్న అప్పు, నాకున్న ఆర్థిక ఇబ్బందులు, నాకున్న అనారోగ్య సమస్యలు, నాకున్న ప్రతి ఒక్క బలహీనత ప్రభు ఈ దినము విడిపిస్తున్నాడు. నేను విశ్వాసంతో ప్రభుని అడగబోతున్నాను అని మనం ప్రార్థన చేయాలి. ఈ సమయంలో కలిసికట్టుగా మనం మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన కృపగల తండ్రి, గొప్ప దేవుడా యేసురాజా, నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి ప్రభా మేము విశ్వాసంలో ఎదగడానికి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మాకున్న ప్రతి సమస్యను తొలగిస్తావని ప్రభా, మాకున్న ప్రతి అవసరమును తీరుస్తున్నావని విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఒక మర్మాన్ని వివరించున్నారు తండ్రి, ప్రతిదీ మాకు లోబడుతుందని. అవును ప్రభా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. అవును ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా తండ్రి నీవిచ్చిన గొప్ప మాటను చేత పట్టుకొని ప్రార్థించుటకు, విశ్వాసములు ఎదుగుటకు ప్రభా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రభా, ఎవరైతే ప్రభా నష్టము గుండా, కష్టము గుండా ప్రభా, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా పయనిస్తున్నారో ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి గొప్పగా ఒక విడుదలను, ఒక రక్షణను ప్రభా తండ్రి, ఒక స్వస్థతను ప్రభా మీరు దయచేస్తున్నందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బలపరచండి, స్థిరపరచండి ప్రభా. మీ ఆత్మచెత్త నింపి నడిపించి రక్షించమని, మీరే మహిమ తెచ్చుకొని సంచరించమని మన ఆదుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. దేవుని యొక్క మహాకృప కాపుదల సదాకాలం మనకు తోడే ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.